నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్ నాగరాణి భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన ఇంటికే అందజేయనున్న పెన్షన్ మొత్తాలు ప్రకటించిన తణుకు తెలుగుదేశం అధ్యక్షులు వెంకటకృష్ణ తణుకు రోటరీ క్లబ్ నిర్వహించిన సేవలకు విశేష స్పందన సంతోషం వ్యక్తం చేసిన క్లబ్ అధ్యక్షులు సుధాకర్ తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి విద్యార్థి దశలో అలవర్చుకున్న క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు నిడదవోలులో విద్యార్థులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ నగరం గ్రామంలో 10 ఏళ్ల నాటి పైప్లైన్ విస్ఫోట బాధితులకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ జొన్నాడ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్న మహిళా భక్తులు ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 24 రోజుల హుండీల ఆదాయం 2,71,00,000 వెల్లడించిన ఆలయ ఈవో త్రినాథరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సి నాగరాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు ఆమె తొలిసారిగా ఈ బాధ్యతలను చేపట్టనున్నారు ఇంతకుముందు ఐటీడీఏ గ్రామీణ ఉపాధి హామీ చేనేత జౌళి సాంకేతిక విద్య వంటి కీలక శాఖల్లో పనిచేశారు జిల్లాల పునర్విభజన తర్వాత పి ప్రశాంతి ఆ తర్వాత సుమిత్ కుమార్ ఈ జిల్లాకు కలెక్టర్లుగా విధులు నిర్వహించారు భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతరను గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ మేరకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో భారీగా నిర్వహించ తలపెట్టిన ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీ నుంచి పెంచిన 4,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఇంతకుముందు మాదిరిగానే నేరుగా ఇంటి వద్దే ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేసేందుకు మంత్రివర్గం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు ఇవే కాకుండా నిర్మాణాత్మక అభివృద్ధికి అవసరమైన నిధులను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెంకటకృష్ణ వివరించారు వీటి అమలులో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు నిండుగా సహకరించి ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచి చరిత్రను తిరగరాసినటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పేదలకి పెన్షన్ ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి 1000 రూపాయల చొప్పుని జూలై నెలలో 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చేలాగా జూలై 1వ తారీఖున ప్రతి ఒక్కరికి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించే విధంగా కార్యోన్ముఖులై పేదలందరినీ కూడా
ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. పర్మనెంట్ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000 నుంచి 15,000 రూపాయలు చేయడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్లకు అందరికీ కూడా 5,000 నుంచి 10,000 చొప్పున చేయడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ ముందర 20 రూపాయల నుంచి ఈరోజు ఈ స్థాయికి చేర్చిన ఘనత ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో పురపాలక సంఘంలో సుమారు 8,900 పెన్షన్లు 5,98,00,000 రూపాయలు రేపు 1వ తారీఖున జూలై 1వ తారీఖున పెన్షన్లుగా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ధాన్యం తోలి ఈ రోజు కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి రైతులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే తణుకు నియోజకవర్గంలో సుమారు 250 కోట్ల రైతులకు పేమెంట్ చేయడానికి గాను ఇప్పటి వరకు 80 కోట్లు మాత్రమే పేమెంట్ చేశారు. ఇంకా దాదాపుగా 180 కోట్లు రాబోయే జూలై మొదటి వారంలో రైతులకు అందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు తాతపూడి మారుతీరావు, జక్కంశెట్టి వెంకటేష్, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ లో సంవత్సరం పాటు నిర్వహించిన విభిన్న సేవా కార్యక్రమాలు, వివిధ అంశాలపై నిర్వహించిన సభలు, సమావేశాలకు విశేష స్పందన వచ్చినట్లు ఈ సంస్థ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన రోటరీ సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన ఈ సంస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సభ్యులు అంకితభావంతో కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. వచ్చే నెల 7వ తేదీన జరిగే క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయాలని సుధాకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అమాంగ్ మన రోటేరియన్స్కి చాలా మంచి ఇది రోటరీలో ఇది ఒకటే సంస్థ. ఈ రోజున సంవత్సరం కంప్లీట్ అయ్యింది. ఈ సంవత్సరంలో కనీసం 1,80,000 సర్వీస్ యాక్టివిటీస్ చేసాము. దీంట్లో 60,000 యూత్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసాం. గత 3 సంవత్సరాల్లో కరోనా వల్ల యూత్ యాక్టివిటీస్ లేదు. ఈ సంవత్సరం బాగానే చేసాం. అలాగే మనం రోటరీ అనేది పోలియో నిర్మూలనకి చాలా ఫేమస్ అయ్యింది. మన పోలియో నిర్మూలన అయిందని మనం అశ్రద్ధ చేయకూడదు. అదే తిరిగి పునరావృతం కాకుండా ఉండటానికి, మళ్ళీ కేసెస్ పెరగకుండా ఉండటానికి ఎప్పటికీ పోలియో ఇమ్యునైజేషన్ డ్రాప్స్ వేయించుకుంటూ ఉండాలి ప్రతి 5 సంవత్సరాల పిల్లలు. అంచేత ప్రతి ఏటా మేము రోటరీ ఇంటర్నేషనల్ పోలియో ఫండ్కి ఎంతో కొంత పంపిస్తాం. ఈ సంవత్సరం 1,50,000 రోటరీ ఇంటర్నేషనల్ పోలియో ఫండ్కి పంపించాం. అలాగే గవర్నమెంట్ కండక్ట్ చేసిన పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మేము తణుకులో సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఏఎన్ఎం వర్కర్స్కి కానీ నర్సెస్ కానీ ఒక 130 మంది నర్సులకి మేము భోజనం పార్సల్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే ప్రొపగాండా కూడా చేస్తాము. 1 డే బిఫోర్ 2 డేస్ ముందు ఇలాగా ఈ డ్రాప్స్ వేయించుకోవాలని ప్రొపగాండా కూడా చేస్తాము. మరి ఈ సంవత్సరం నాకు రోటరీ పెద్దలు మంచి ఈ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రేకెత్తించిన ఈ పత్రిక అధినేత చెరుకూరి రామోజీరావు మృతి ప్రజలకు తీరని లోటని పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికా రంగంలో కొత్త పుంతలు తొక్కి వినూత్న రీతిలో తాజా సమాచారాన్ని అందించి అత్యధిక సంఖ్యాక ప్రజలను ఆయన ఉత్తేజపరిచారని చెప్పారు. తాను పెట్టిన సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించి ఆయన నేటితరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారని అరుణసారథి చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.